అన్నావు ప్రకాష్ రెడ్డి? రెడ్డి అనకూడదు పాపం, నా రెడ్డి సామాజిక వర్గం ఫీల్ అవుతుంది. ప్రకాష్, వాడు వీడు తేల్చుకుందామని చెప్పావు. నేను చెప్తా అన్నా నీకు నాకు మధ్య యుద్ధం. ఇది జీవితకాలం, రాజకీయంగా అయినా సరే దేంతోనైనా సరే జీవితకాలం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను 100% వేటాడతా. లేని ఆరోపణలు చేసి సమాజంలో నా గౌరవానికి భంగం కలిగించిన నిన్ను, నా ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ అక్రమ ఆస్తుల దగ్గర నేనుంటా. నువ్వు చేసే రాజకీయ పోరాటం ఎలా చేస్తావో నేను చూస్తా. ఇంత నీచ చరిత్ర కలిగిన నువ్వు నా గురించి మాట్లాడతావా? దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, మా తాతలు ఎమ్మెల్యేలో మా నాన్న ఎమ్మెల్యేనో కాదు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి కష్టపడి స్థాయికి వచ్చా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆశీస్సులతో 4 పదవులు అని చెప్పేసి నువ్వు 4 పదవులు అని చెప్పి మాట్లాడుతున్నావు. నేను గర్వంగా చెప్పుకునే 5వ పదవి ఉంది. ఇప్పుడున్న పదవులు కాల పరిమితి అయితే ఉండొచ్చు, పోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, పసుపు సైనికుణ్ణి, ప్రాణం ఉన్నంత వరకు పసుపు జెండాను మోసేటువంటి సైనికుని గర్వంగా చెప్తా. ఇది నా మొదటి పదవి, 5వ పదవి. నేను గర్వంగా చెప్పగలను. ప్రకాష్, ఈరోజు ఇద్దరు రోడ్డు మీదకి వచ్చినారు. ఇద్దరు, ప్రకాష్ రెడ్డి, ఇంకొక ఆయన, పేరెందుకు చెప్పలే, పక్కకి వెళ్ళి ఆడుకోమని చెప్దాం అనుకున్నా. వీళ్ళిద్దరికి ఒకే సారూప్యం ఉంది. ఒకరు రెడ్డి సోదరుడి ఇంట్లో ఉండి ఇల్లు ఖాళీ చేయకుండా బాడిగీకున్నటువంటి వ్యక్తి, ఇంకొక అతను కురవ సోదరుడి ఇంట్లో ఉండి బాడిగీకోకుండా ఇల్లు ఖాళీ చేయనటువంటి వ్యక్తి. ఈరోజు వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తాండ్రు. ఇద్దరు కలిసి ఒకే చోటే ఉన్నారనుకుంటా. ఎవరెక్కువ రోజులు బాడిగీకుండా ఉన్నామో అని చెప్పి సిగ్గుందా అసలు? ప్రజాప్రతినిధులుగా ఉండి రాజకీయాల్లో ఆదర్శంగా సమాజంలో ఉండాల్సినటువంటి మనం ఇంటి నమ్మి ఇల్లు బాడిగలకు ఇస్తే బాడిగలు కట్టకుండా, మున్సిపాలిటీకి డబ్బులు కట్టకుండా ఆ ఓనర్లని చుక్కలు చూపించిన మీరు ఇద్దరు వచ్చి పోరాటం చేస్తా అంటే సిగ్గనిపిలేదా అసలు? సిగ్గనిపిలేదా మీకు అసలు? ప్రకాష్ రెడ్డి, నీ కుటుంబ చరిత్ర, మీ అన్నది ఇంకో చరిత్ర ఉంది. 800 రూపాయల కోసం లారీ డ్రైవర్తో తన్నలు తిన్నటువంటి నీ సోదరుడి చరిత్ర. 800 కోసం ప్రకాష్ సోదరుడు లారీ డ్రైవర్తో చెప్పు దెబ్బలు తిన్నాడు. ఇది తెలుసో తెలీదో మీ అందరికీ? తెలుసో తెలీదో? ప్రకాష్, నేను ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నా. హెచ్చరిక అనుకుంటావో ఏమనుకుంటావో, ఈ పోరాటం నువ్వు కాదు, వెనక దాక్కున్నాడే నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి. నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, నారా భువనేశ్వర్ గారి గురించి, మా యువనేత నారా లోకేష్ గారి గురించి, బ్రాహ్మణి మేడం గురించి నీచంగా మాట్లాడిన నీ అన్నని కటకటాల వెనుక పంపేంత వరకు నా పోరాటం ఆగదు. నువ్వు ఎర మాత్రమే, నీ అన్నానా సరా ఖబర్దార్ తోపుదుర్తి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీకు చేతనైంది చేసుకో. భయపడే కులంలో పుట్టలే. మహా అయితే నువ్వు పొట్టేలు నరికించావో లేదా కోడి కోసింటావో. దున్నపోతు తల నరికే దొమ్మ పొగరున్న కులంలో పుట్టా ప్రకాష్. భయం అనేది నాకు తెలీదు. పోరాటమే ఊపిరిగా ఇంతవరకు వచ్చా. నీలాంటి ఉడత ఊపుగాలని ఎంతో మందిని చూసా. భయపడే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచి ఈ రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్రలో కానీ గొడవల్లో కానీ రెడ్డికి గొడవ ఉండొచ్చు, రెడ్డికి కమ్మకి గొడవ ఉండొచ్చు, మాదిగకి రెడ్డికి గొడవ. నువ్వు ఫ్యాక్షన్ అని పేరు పెట్టుకుంటావో, ఏం పేరు పెట్టుకుంటావో, ఎంఎస్ రాజు మాదిగా, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అని నేను అనను. ఆ సామాజిక వర్గం బాధపడుతుంది, వాళ్ళు నిజంగానే బాధపడతాండ్రు. ఇలాంటి నీచ్ కమింగ్ ఆ కులంలో పుట్టడం వల్ల వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తాడని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతా ఉంటే, పరిశ్రమలు ఒకవైపు, రాజధాని ఒకవైపు, నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విధంగా రైతు కూలీల సంక్షేమం, అదేవిధంగా సంక్షేమం అభివృద్ధిని అహర్నిశలు కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని
నారా లోకేష్ గారిని మాట్లాడే ముందు నువ్వు అన్నావు కదా టార్గెట్ లోకేష్ అని. ఆ కూత నీ నోటి నుంచి వచ్చే ముందు ఎంఎస్ రాజు గుర్తుకు రావాలి. ప్రకాష్, ఎంఎస్ రాజు గుర్తుకు రావాలి. నీ టార్గెట్ లోకేషా? మాతో తెలుసుకోవా నీ మగతనం ఏందో. పేపరే కాదు, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు కూడా, రాజశేఖర రెడ్డి యొక్క హత్య నేర చరిత్రకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు. ఇది వాళ్ళ పత్రిక, ఇది వాళ్ళ పత్రిక. ఇంకొక విషయం నేను చెప్పాలా, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్గా నన్ను నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియమించిన రోజు నుంచి ఈ రోజు వరకు స్వామి మీద భక్తి భయంతో నేను బోర్డు సభ్యునిగా వ్యవహరిస్తానని తప్ప మీలాగా టీటీడీని ఆదాయ వనరుగా నేను మార్చుకోలేదు. టీటీడీ నాకు ఇచ్చే సౌకర్యాలు కూడా నేను తీసుకోవడం లేదు. నా రూమ్కి నేనే రెంట్ పే చేస్తా, కనీసం లడ్డుకు కూడా. ఎందుకంటే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను అనగారిన కులంలో అట్టడుగు వర్గంలో పుట్టా, వివక్షత అణిచివేతని ఎదుర్కొంటూ వచ్చిన కులంలో పుట్టా. మా గ్రామంలో దేవాలయంలోకి పోలేటువంటి కులం నుంచి వచ్చా. ఈరోజు ప్రపంచం గుర్తించిన, ప్రపంచం మొత్తం ఆరాధించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్గా నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించాడు. ఆ స్థాయి నుంచి నన్ను ఆ స్థాయికి తీసుకెళ్లి భగవంతుడి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు. అలాంటి చోట వ్యాపారం చేసే నీచ సంస్కృతి లేదు. నీ జాగిలాలతో గుర్తుపెట్టుకో ప్రకాష్, నీ జాగిలాలతో మొరిగించే ముందు మొరిగిన ప్రతి మొరుగుకి బాధ్యత నువ్వు మీ అన్న, బాధ్యత నువ్వు నీ అన్న. భవిష్యత్ కాలంలో వీటన్ని లెక్కలు తీరుస్తా. నువ్వు మొరిగించిన ఏదైతే నీ పెంపుడు కుక్కలు మాట్లాడారో వాటన్నిటికీ మీరు రాబోయే కాలంలో అనుభవించాల్సి వస్తుంది. నేను మా వాళ్ళతో మాట్లాడించగలను, నేను బలి చేయదలుచుకోలే. మగాడిగా ఒక్కడిగా పోరాటం చేస్తా. నీలాగా రాండి కార్యకర్తలు తేల్చుకుందామనిలే. ఈరోజు కేవలం నీ అహంకారం, నా ఆత్మగౌరవం మీద పోరాటం అని చెప్పి ఇంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎంఆర్పిఎస్, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈరోజు తరలి వచ్చారు. ఆర్గనైజ్డ్ ప్రోగ్రాం కాదు ఇది, ఆర్గనైజ్డ్ ప్రోగ్రాం కాదు. నీ పెత్తనం, నా ఆత్మగౌరవం మీద జరిగే యుద్ధంలో భాగస్వామి. నేను నా చెప్పుల షాపులో పనిచేసేటప్పుడు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఆత్మారామిరెడ్డి గారు కస్టమర్లు కొత్త చెప్పుల కోసం పాత చెప్పులు వదిలితే ఆ పాత చెప్పులు దొంగలించేటువంటి మనస్తత్వం, చరిత్ర కలిగింది తోపుదుర్తి ఫ్యామిలీకి. ఇది వాస్తవం. ఏ ఆరోపణలు అయితే చేశావో ఆ ఆరోపణలు నిరూపించు, నీకు గురువారం వరకు సమయం ఇస్తాను అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. నా విల్లా ఎక్కడుంది, నా పార్టీ ఆఫీస్ స్థలం నాకు ఇప్పించు, నా బెంగళూరులో ఎక్కడ స్థలాలు ఉన్నాయో ఇప్పించు, ఇంకా నా గురించి ఏమేమి మాట్లాడావు అవి నిరూపించు అని నేను సవాల్ విసరడం జరిగింది. నీ ఇంటికి నేను ముష్టి యుద్ధానికి వస్తానని చెప్పలే. నీ ఇంటికి నేను ముష్టి యుద్ధానికి